నేను నిజానికి ఇక్కడ ఉండకూడదు భయ్యా. నా చదువు మొత్తం సంకనాగిపోయింది. నా లైఫ్ లో ఏం లేదు, గోల్ లేదు, ఏం చేయాలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు చూస్తే కనుక నేను మ్యూజిక్ ని ఒక ఫుల్ టైం ప్రొఫెషన్ గా చేస్తున్నా. ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నా. నా వీడియోస్ నేనే డైరెక్ట్ చేస్తున్నా. ప్రతి నెలకి ప్రాఫిట్ చేస్తున్నా. అప్పటికి ఇప్పుడు కొన్ని గ్యాప్, కొన్నిసార్లు నాకే కన్ఫ్యూజన్ గా ఉంటది. సో ఈ వీడియోలో నేను ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాను, మధ్యలో ఏంటి జరిగింది ఆ మ్యాజిక్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతిసారి నేను దెబ్బతిన్నప్పుడు నాకు అదే సేమ్ థింగ్ ఏది పని చేసింది అనేది చెప్తా. అదే విషయం నాకు డోర్స్ క్లోజ్ అయిన ప్రతిసారి ఒక కొత్త డోర్ ను కూడా ఓపెన్ చేసింది. మరి అదేంటో నువ్వు తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ ఆవిస్తాడు మామ ట్రిగర్ ఇస్తాడు, తీసుకో. ముందే క్లియర్ గా చెప్పేస్తున్నాను భయ్యా, ఇది హౌ ఐ మేడ్ ఇట్ టైప్ ఒక మోటివేషనల్ స్పీచ్ ఏం కాదు. నాకు ప్యాటర్న్ ఉంది. స్టార్ట్ అయినప్పుడు మ్యూజిక్ వీడియోస్ ఎఫర్ట్స్ చేసుకోలేనప్పుడు, ఇప్పుడున్న ఈ మిక్స్ ఏజెన్సీ ఫ్లాప్ అయినప్పుడు ప్రతిసారి నన్ను సేవ్ చేసింది ఈ సేమ్ థింగ్. అదేంటో చివరిలో రివీల్ చేస్తాను, ముందు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నా అకాడమిక్స్ లో ఏంటంటే ఫుల్ కొంచెం దెబ్బతిని డ్యామేజ్ అయిన తర్వాత నాకు ఒకటే క్వశ్చన్ ఉండింది, ఏం ప్రొఫెషన్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు వచ్చే వరకు పని చేస్తూ ఉండి 0 సక్సెస్ వచ్చినా కూడా ఏ రిగ్రెట్ లేకుండా ఉంటాను అనే ప్రశ్న. ఇప్పుడు ఆ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్, ఎందుకంటే కెరియర్ ఆప్షన్స్ అన్ని చూసాను, ఏది కూడా ఫిట్ అవ్వలే. లాస్ట్ కి మన మ్యూజిక్ ఒకటి సెట్ అయినట్టు అనిపించింది అప్పటికి. సో ఒక వెకేషన్ లో నేను ఏంటంటే ఈ మ్యూజిక్ థియరీ నేర్చుకుందామని యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తున్నాను అనమాట. ఏదో అప్పుడు కొన్న జ్ఞానానికి ఇంకేదో. అయితే ఆ టైంలో సైడ్ లో రికమెండేషన్స్ లోనే ఒక వీడియో కనిపించింది మనకి, హౌ టు మేక్ హిప్ హాప్ బీట్ సంథింగ్ ఆ టైప్ ఏదో ఉంది. అమ్మ ఇదేంటిది, మన మ్యూజిక్ మనమే చేసుకోవచ్చు, ఇది క్రేజీ ఉంది కదా అని చెప్పి వెళ్ళి కొట్టాను, క్లిక్ చేసింది అన్నదా. అందులో వాడవడం మనలాగే, అంటే మనంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే కానీ, బట్ ఎనీవే జోక్స్ అసైడ్, వాడవడం ఏదో ఒక ఫుల్ సాంగ్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తున్నారు అనమాట. అంటే ఓ సాఫ్ట్వేర్లో ఏదో చెప్తున్నాడు. నేను ఇంకా లిటరలీ ఓ మై గాడ్, నా చేతులతో నేను అలా సాంగులు చేయొచ్చా అనే రేంజ్ లో ఇంకా నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ సాఫ్ట్వేర్ పేరే FL Studio. డౌన్లోడ్ చేశాను, స్టార్ట్ చేశాను, ఎడిక్ట్ అయిపోయాను. ఇకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మనకి. నేను ముందే ఏదో చేసి కమిట్ అయిపోలే, ఎందుకంటే ఈజీగా ఎవడైనా ఇది నా ప్యాషన్, ఇది నా లైఫ్, ఇది అదని చెప్పి టెంప్ట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఆ ట్రాప్ లో నేను పడదలుచుకోలేదు. సో ఒక నెల చూసుకుందాం, 3 నెలలు చూసుకుందాం, 6 నెలలు చూసుకుందాం, ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు చూసుకుందాం అనుకున్నాను. కానీ ఎన్ని నెలలైనా కూడా నా ఇంట్రెస్ట్ ఫేడ్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నా కానీ అది మటుకు ఫేడ్ అవ్వలే. మనకు ఆ మ్యూజిక్ మీద ప్యాషన్ అలాగే ఉండిపోయింది. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ 2-3 నెలలేం కర్మ, ఆ నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, ఇప్పటికీ ఇంకా నా ఇంట్రెస్ట్ ఫేడ్ అవ్వాలి. ఇంకా అంతే కసిగా ఉంది మనకి మ్యూజిక్ మీద. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా అప్పటికన్నా ఇంకా ఇప్పుడు పెరిగిపోయిందేమో, ఇంకా పిచ్చి ముదిరిపోయిందేమో అనే డౌట్లు కూడా వస్తుంటాయి కొన్నిసార్లు నాకు. ఆ మూమెంట్ లో అర్థమైంది మనకి ఇది మనకి వర్కౌట్ అవుద్దా, అంటే అట్లీస్ట్ నేను అనుకున్న ప్లాన్ కి అయితే ఇది వర్కౌట్ అవుద్దని క్లారిటీకి వచ్చాను. ఇకపోతే మన ఫస్ట్ పెయిడ్ ప్రాజెక్ట్, ఒక పర్సన్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన కాలేజ్ లో కుర్రోడు మనకి మెసేజ్ పెట్టాడు, ఏం భయ్యా నాకు మ్యూజిక్ అది కావాలి, నువ్వు మ్యూజిక్ అది చేస్తావంట కదా, మనకి ఈ టైప్ లో ఒక సాంగ్ కావాలి అని పెట్టాడు మెసేజ్. సరే పెట్టాడు, మనం కూడా సరే షూర్ చేయొచ్చు అన్న. అప్పుడు హౌ మచ్ అని అడిగాడు. నేను అమ్మ ఇదేంటి, మనకి దీనికి క్యాష్ కూడా ఇస్తారా, అసలు నేను ఇది ఎలాగా నేను ఇది ఎంజాయ్ చేస్తూ చేసేదే, ఇంకా దీనికి అది చాలదన్నట్టు దానికి క్యాష్ కూడా ఇస్తారా, అసలు కేకరా బాబు, ఇంకెంతకు మించి తోపలేదు అనుకున్నా. అయితే ముందు మనకి ఈ సబ్జెక్ట్ అంతా తెలియదు కదా, బయట ఎంత చార్జ్ చేస్తారు ఏంటి ఇవే తెలియదు కదా, దట్టు చదువుకునే రోజులు. సో అసలు 100 వచ్చినా సూపర్ అనుకొని చాలా ఎగ్జాజరేటెడ్ ప్రైస్ చెప్తున్నాను అనుకొని 500 అని చెప్పాను నేను. కాకపోతే మా వాడు ఒకడు వచ్చి నాకు, అరే బాబు బుద్ధుందా సిగ్గుందా ఏమైనా, 500 ఏంట్రా బాబు, నువ్వు అమ్మకపోయినా పర్లేదు కానీ మరీ 500కి చేయడం ఏంటి, దాని ఫ్రీగా చేయడం బెటర్ ఇది అని చెప్పి నాకు కాస్త జ్ఞానోదయం చేస్తే, దాని తర్వాత మనోడు మోటివేషన్తో 1500 చార్జ్ చేశాను ఫైనల్గా మొత్తానికి. అండ్ ఆ 1500 నా ఫస్ట్ పెయిడ్ గిగ్ అనమాట. అండ్ అందులో ఉన్న మ్యూజిక్ మిక్సింగ్ రికార్డింగ్ అన్నీ చేస్తాను ఆ 1500లోనే మొత్తం అన్ని. ఎందుకంటే ఇంక అప్పుడు కొన్నదానికి ఐ థింక్ అప్పుడు నా వర్తికి అదే ఇవ్వచ్చేమో కూడా, మేబీ నాకున్న దీనికి ఐ థింక్ ఆల్మోస్ట్ టాకింగ్ అబౌట్ డికేడ్ అగో, ఒక దశాబ్దం క్రిందట విషయం చెప్తున్నాను నేను. కాకపోతే ఆ మూమెంట్ లో మనకు పెద్ద రియలైజేషన్ అనమాట, ఏంటంటే మన ఎంజాయ్మెంట్ లోనే మన కెరియర్ కూడా ఉంటే అంతకు మించిన ఇంకా అదృష్టం ఇంకోటి ఉండదు అని రియలైజ్ అయ్యాను అప్పట్లో. అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years ago, అరౌండ్ అలా 10-11 years ago. ఇక ఫస్ట్ వైరల్ మూమెంట్, నేను నువ్వుంటే అని ఒక సాంగ్ చేశాను అనమాట. యాక్చువల్లీ అది
ఈ ఛానల్లో ఉండదు మీకు నా సాంగ్స్. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, నా సాంగ్స్ అన్ని ట్రిగర్స్ అని ఇంకో ఛానల్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ యూట్యూబ్ ట్రిగర్స్ అక్కడ దీనిలా కాదు, ఒక 30,000 అంత సబ్స్క్రైబర్లు కూడా ఉంటారు అందులో. దాంట్లో నా మ్యూజిక్ అంతా ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట ఈ పర్టికులర్ ఛానల్. అయితే ఈ సాంగ్ ఎలా వైరల్ అయింది ఏంటి మనం చెప్పుకునే ముందు నా అప్రోచ్ ఒకటి మీకు అర్థం కావాలి. నేను మ్యూజిక్ని ఎప్పుడు చూసినా కానీ ఒక ఫుల్ ఆర్ట్ పీస్ లా చూస్తాను అనమాట. అంటే లిరిక్స్, డైలాగ్, స్కోర్, మిక్స్, ఎడిట్, కలర్ గ్రేడింగ్ అన్నీ ఒకటే నాకు. అదంతా ఒక ఎంటైర్ ప్యాకేజ్ అన్నట్టు అనమాట. సో నా గోల్ ఏంటంటే ఒక నరేటివ్గా, ఒక స్టోరీగా, ఒక సినిమాటిక్ పీస్లా ప్రజెంట్ చేయాలి, ఒక ఫుల్ ప్యాకేజ్లా ప్రజెంట్ చేయాలి అనేది ఇస్ మై గోల్ విత్ మ్యూజిక్ జనరలీ. అంతేగాని ఏదో జస్ట్ ఎలా స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి యో యో అలా అనేయడం మనకి చేసాం మనం ఆ పిల్ల చేష్టలన్నీ చేస్తాం, అయిపోయింది. ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఎనీమోర్. నాకు అది బోర్ కొడుతుంది అలా చేస్తే. ఈ నువ్వుంటే అనేదాని అంటే దీనికి ముందు కూడా 1-2 సార్లు ట్రై చేశాను కానీ బట్ ప్రాపర్గా ట్రై చేసింది ఫస్ట్ టైం అయితే ఈ నువ్వుంటే అనే సాంగ్లోనే ఐ ట్రైడ్ ఇట్ అనమాట. దీని మొత్తం ఏంటంటే నేను ఎలా అయితే చెప్పానో అదే విధంగా దాన్ని మొత్తం ప్యాకేజ్ చేసి అప్పుడు రిలీజ్ చేశాను అనమాట. అండ్ ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో ఆల్మోస్ట్ లైక్ 13 million వ్యూస్ అంతా వచ్చాయి. అండ్ బై ద వే నేను ఎప్పుడు కూడా ఇది హిట్ అవ్వాలనో లేకపోతే అది వైరల్ అయిపోవాలనో అనుకోని నేను ఎప్పుడు ఏది రిలీజ్ చేయను. చెయ్యాలనిపించి చేస్తాను అంతే. అది వర్క్ అవ్వడం అనేది దాని బోనస్ అంతే. అంటే ప్రజలకు బోనస్ అది. బికాస్ వాళ్ళకి నచ్చుతాను కదా వాళ్ళు చూస్తారు. నేను చెప్పిన నవ్వుడు చూస్తాడు. సో అది వెళ్తే అది వాళ్ళకి బోనస్ తప్పిస్తే నేనైతే నాకు చేయాలనిపించి నేను చేస్తాను. ఇది హిట్ అవ్వాలి ఇది అదని చేయను అనమాట. బట్ బేసిక్లీ దట్స్ మై ఫస్ట్ వైరల్ మూమెంట్. ఇక మన మిక్స్ ఏజెన్సీ కదా, ఇది ఎలా వచ్చిందంటే నేను ఒకసారి ఒక బుక్ చదువుతున్నా. అందులో నాకు ఒక ఐడియా చాలా ఎక్సైట్ చేసింది అనమాట. సో ఆ డెసిషన్ నేను తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే వేరు వేరు పీపుల్ని కోచ్ చేసి నా ఐడియాని ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. దాంట్లోనే అప్పుడు ఫైనల్గా ఆ ఐడియా మనగా అనుకున్నట్టు వెళ్తుంది అనుకున్నాం. సరే ఆ కోచింగ్ ఏదో నేను మొదలు పెట్టాను, ఒక బ్యాచ్ రన్ చేశాను, కంప్లీట్ కూడా చేశాను. బట్ ఆ ఒరిజినల్ ఐడియా మొత్తం దెబ్బడిపోయింది. మొత్తం నేను పెట్టిన ఎఫర్ట్స్ ప్రాపర్గా నేను పెట్టలేదు, ఆర్ మేబీ రాంగ్ డైరెక్షన్లో నేను ఎఫర్ట్స్ పెట్టాను. ఏంటో ఐ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ దాట్. బట్ మొత్తానికైతే ఒరిజినల్ గోల్ అయితే మాత్రం మొత్తం సున్నా అయిపోయింది. కానీ కోచింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ మళ్ళీ ఒకే విషయాన్ని చెప్పేవారు అనమాట. అయ్యా నువ్వు చెప్పాక నా లైఫ్ లో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఇంత క్లియర్ గా అర్థమైంది అనే టైప్ లో ఇలాంటివి చాలా రకాలు చెప్తూ ఉండేవారు అనమాట. అంతే. ఆ ఫీడ్బ్యాక్ నన్ను ఈ మొత్తం ఈక్వేషన్ ఒక వెరీ కొత్త యాంగిల్లోనే ఆలోచించేలా చేయగలిసింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరికి అర్థమయ్యేలా చెప్పగలగడం అనేది మనకి న్యాచురల్ గా ఉన్న స్ట్రాంగ్ స్కిల్ అన్నమాట అనేది. అంటే ఇది నాకు ముందే తెలుసు, బట్ మరీ దాని మీద అంత ఫోకస్ నేనేం చేయలేదు. ఏదోలే ఎవరికి అవసరం మ్యూజిక్ నేర్చుకోవడం, మిక్స్ నేర్చుకోవడం, అందరికీ అన్నీ వచ్చేస్తా అనుకున్నా. కానీ ఇంకా చాలా రిమైనింగ్ పార్ట్ ఉంది, మిస్సింగ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని నేను జెన్యూన్గా ఒక వాల్యూ ప్రొవైడ్ చేసి నేను ఫిల్ చేయగలుగుతాను అని అప్పుడే రియలైజ్ అయ్యాను. ఇంకప్పుడు ఈ కోచింగ్ ఏదో మనం సీరియస్గా తీసుకోవాలరా, దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాలని స్టార్ట్ చేసి నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయిందనమాట. సో ఒకవేళ మిక్సింగ్ని పూర్తిగా నేర్చుకోవాలి అనే వాళ్ళకి నేను పర్సనల్గా గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆ 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సరే, ఇప్పుడు మనం చెప్పిన ప్యాటర్న్ అంటే మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మనకున్న అకాడమిక్స్ దెబ్బ. సో ఆప్షన్స్ చూసాను, మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను. మ్యూజిక్ వీడియో సరిగ్గా చేయలేకపోతున్నప్పుడు దాన్ని ఒక కొత్త యాంగిల్లో చూసి ఒక డిఫరెంట్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. మన మిక్సీ ఏజెన్సీ ఒరిజినల్ ఐడియా అటర్ ఫ్లాప్ అయినప్పుడు దాని దగ్గర ఆగిపోకుండా కోచింగ్నే నా స్ట్రాంగ్ స్కిల్ అని ఐడెంటిఫై చేసి దాంతో ముందుకు వెళ్ళాను. సో ప్రతిసారి నాకు దెబ్బ పడినప్పుడల్లా నేను అదే పని ఇంకా ఉత్సాహం ఎక్కిపోయి ట్రై చేయలేదు. కానీ దాని బదులు మొత్తం సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఒక ఈగల్ ఐ వ్యూ నుంచి చూసి నా పర్స్పెక్టివ్ని మొత్తం మార్చాను. అండ్ ఇదే ఇక్కడ మన మెయిన్ పాయింట్, విచ్ ఈస్ మనకు డోర్లు ఎప్పుడైనా క్లోజ్ అయిపోయి అంటే కనుక అదే డోర్ని ఎలా ఓపెన్ చేద్దామా అని నానా రకాలు ట్రై చేస్తూ ఉంటాం. విచ్ ఇస్ నాట్ బ్యాడ్, బట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇఫ్ యూ కెన్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ డోర్స్ ఓపెన్ టు ద సేమ్ పాత్. అంటే ఇప్పుడు ఈ రోడ్డు మనం ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాం, వెళ్తున్న దారిలో ఏదో రోడ్ బ్లాక్ ఉంది. ఈ రోడ్ బ్లాక్ని ఎలా క్లియర్ చేయాలా అని చూడడం ఒక విధానం. నేను వెళ్దాం అనుకున్న డెస్టినేషన్కి ఇంకేమైనా పాత్స్ ఉన్నాయా, ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా అని చెప్పి ఇంకేదో దారి ఎత్తుకొని ఆ దారిలో వెళ్ళిపోవడం ఒక మార్గం. సో ఎంతసేపు మనం అనుకున్నదే తోపు, మనం ఏం నమ్మితే అదే ఇంకా శాశ్వతం అన్నట్టు కాకుండా కొంచెం వేరే డోర్లు ఏమైనా ఉన్నాయా, జీవితం నాకు ఇంకేమైనా కొత్త దారులు చూపిస్తుందా అని వెతికి అందులోకి వెళ్తే ఇట్ కెన్ యూజువలీ హెల్ప్ యువర్ లైఫ్ ఇన్ జనరల్, బట్ డెఫినెట్లీ ఇన్ మ్యూజిక్ ఆల్సో. అది మీరు మ్యూజిక్ ప్రొడక్షన్ చేసినా, మీరు ఫిల్మ్ స్కోర్ చేసినా, మిక్సింగ్ చేసినా,
ఆర్ మీరు నా అలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, నో మ్యాటర్ వాట్ యూ డూ, మీకు దాంట్లో రిలేటివ్లీ బెటర్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నా ఎంటైర్ ప్రాసెస్లో నా కాన్స్టెంట్ అనేది నా సాటిస్ఫాక్షన్. సో ఇది ఇవ్వలేని సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఇస్తుందంటే అందులోకి వెళ్ళిపోతాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. యూజువల్లీ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ మై లైఫ్. యూ కెన్ ట్రై ఇట్ అవుట్, మేబీ ఇట్ కెన్ వర్క్ అవుట్ ఫర్ యువర్ లైఫ్ టూ. అయితే ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇదే ప్రాసెస్ లోని దేర్ ఇస్ ఆల్సో అబౌట్ కంపారిజన్. ఇప్పటికీ కూడా నేను దాన్ని ఫైట్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు. ఈ కంపారిజన్లు అవి మనకి అమ్మడి ఏంటర్ ఎలా ఎదిగిపోతున్నాడు, ఆహా ఇది ఎలా ఉంది అంటే, అది కుళ్ళు కూడా అనొచ్చు. అది ఒక రకంగా కుళ్ళే, బట్ ఆల్సో అదే కుళ్ళుతో కూడిన మనం చేతకాంతనం ఉందేమో అనుకునే భయం, ఇవన్నీ కలిపి మిక్స్డ్ ఫీలింగ్. ఐ మీన్ నేను చెప్పక్కర్లే, ఆల్రెడీ మీలో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు అలాంటిది. ఇలా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అప్పుడే నాకు క్లారిటీ తెచ్చుకుంటాను. నాకు క్లారిటీ ఉంది ఏంటంటే, నా జర్నీ నాది, వాళ్ళ జర్నీ వారిది. అదే ఫుడ్ అదే డైట్ నీకు మజిల్ బిల్డ్ చేయొచ్చు, నాకు ఎలర్జీస్ రావచ్చు. సో ప్రతి మనిషికి పాత్ డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్. ఎందుకంటే చాలా సార్లు ఇప్పుడు నా వ్యూస్ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, లేదా ఒకే ప్లేస్లో ఆగిపోతూ ఉండొచ్చు. కానీ ఆ టైంలో నేనేమనుకుంటానంటే, ఈ వర్క్ నేను చేయకపోతే నేను ఏం చేసేవాడిని, మహా అయితే నెట్ఫ్లిక్స్ చూస్తా, లేదా గేమ్స్ ఆడతా, ఫోన్ చూస్తాను, ఇంతే కదా. దానికన్నా అయితే కంటెంట్ చేయడం అయితే బెటరే కదా. అది ఎవడు చూసాడో అన్ని పక్కన పెడతావు, చేయడం అయితే బెటరే కదా. సో వ్యూస్ అయితే అయ్యాయి, లేదంటే లేదు, నాకెందుకు, నేనైతే కన్సిస్టెంట్గా నా డ్యూటీ నేను చేసుకెళ్ళిపోతాను అంతే. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక మ్యారేజ్ లాగా అనమాట. అంటే సిచ్యువేషన్ బాగున్నా బాగోపోయినా నువ్వు వదిలేవు కదా. ఇప్పుడు బాగోలేదని చెప్పి ఎవరిని వదిలేసి వెళ్ళిపోవు కదా. బాగోపోతే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తావు. సేమ్ అప్రోచ్ బిజినెస్కైనా, మ్యూజిక్ అయినా, కెరియర్కైనా, ప్రతి చోట కూడా సేమ్ థింగ్ అప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో అది మన కథ. ఇందులో నీకేమైనా ఒకటి ఏమైనా పనికొచ్చే ఉంటే విల్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇదే కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.